మన రోజువారీ జీవితంలో మొబైల్ ఫోన్ అనేది ఒక భాగం అయిపోయింది. అటువంటి మొబైల్ ఫోన్లో మనము ఇంపార్టెంట్ అయిన కాంటాక్ట్స్ అలాగే అత్యంత సున్నితమైన సమాచారాన్ని మనమైతే స్టోర్ చేసుకుంటున్నాం. అటువంటి మొబైల్ ఫోను పోగొట్టుకున్నా లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్ని తిరిగి మనం పొందాలంటే నేను చెప్పే ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. 100% మీ ఫోన్ దొరకడం పక్కా. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ముందుగా మనం వాడుతున్న సిమ్ కార్డ్ కంపెనీ కస్టమర్ కేర్కి వేరొక నెంబర్ నుంచి ఫోన్ చేసి మన ఫోన్ నెంబర్ని అయితే ఇమీడియట్గా బ్లాక్ చేయాలి. ఒకవేళ మన ఫోన్ దొరికిన సిమ్ కార్డ్ తీసుకోవడం చాలా ఈజీ. సో మీరు కానీ డిలే చేస్తే మన మొబైల్ ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్, డేటా అలాగే యూపీఐ యాప్స్ వాడు యాక్సెస్ చేయడానికి 100% ఛాన్సెస్ ఉంటుంది. సెకండ్ స్టెప్ వచ్చేసి గూగుల్ ప్లే స్టోర్లో దొరికే ఫైండ్ మై డివైస్ అనే యాప్ని మన మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని ప్రాపర్గా దాన్ని సెట్ చేసి పెట్టుకోండి. మన మొబైల్ పైన దొరికేదానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. థర్డ్ స్టెప్ వచ్చేసి అన్ని ప్రయత్నాలు అయిపోయాక మన మొబైల్ ఫోన్ దొరకదు అని మనం భావించినప్పుడు మన మొబైల్ ఫోన్ కొట్టేసిన వాడు ఎటువంటి ఉపయోగం లేకుండా దాన్ని అయితే మనము బ్లాక్ చేయవచ్చు. ముందుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఒకటి రైజ్ చేసి ఆ ఫామ్ని తీసుకొని మన ఫోన్ బాక్స్ వెనుకున్న IMEI నెంబర్తో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంచార్ సాథి వెబ్సైట్లోకి వెళ్ళి మన ఫోన్ అయితే పూర్తిగా బ్లాక్ చేయొచ్చు. ఎటువంటి ఉపయోగం లేకుండా చేయొచ్చు. సో అది ఎలాగో మనం ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి CIR అని సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ వచ్చే వెబ్సైట్ని ఓపెన్ చేయగానే ఈ విధంగా మనకైతే పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ బ్లాక్ స్టోలన్ ఆర్ లాస్ట్ మొబైల్ ఉంటుంది. సో దీన్ని ప్రెస్ చేయగానే మనకి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మన మొబైల్ నెంబరు అదేవిధంగా ఫోన్ బాక్స్ వెనుకున్న IMEI నెంబర్ని ఎంటర్ చేసి డివైస్ బ్రాండు ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ చూస్ ఫైల్ ఉంటుంది చూడండి. ఇది పోలీస్ కంప్లైంట్. మనకిచ్చిన పోలీస్ కంప్లైంట్ని డాక్యుమెంట్ రూపంలో ఇక్కడ అప్లోడ్ చేసి మనమైతే ఈ క్యాప్చా కోడ్ని ఎంటర్ చేయాలి. ఇక్కడ లాస్ట్ స్టెప్ ఏంటంటే మనము ఏదైతే సిమ్ కార్డ్ని బ్లాక్ చేసి కొత్త సిమ్ కార్డ్ తీసుకున్నామో ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి OTP వస్తుంది. ఆ OTPని ఎంటర్ చేసిన మరుక్షణమే మన ఫోన్ అయితే బ్లాక్ అయిపోతుంది. మన ఫోన్ కొట్టేసిన వాడు ఆ ఫోన్ని ఎదుటి వ్యక్తికి సెకండ్ హ్యాండ్ మొబైల్లో ఒకవేళ అమ్మినా వాడు ఆ ఫోన్లో సిమ్ కార్డు వేయగానే వెంటనే మనకైతే మెసేజ్ వస్తుంది. మన ఫోన్ దొరకడం 100% పక్కా. అంతా అయిపోయాక మన టైం బాగుండి మన ఫోన్ మనకు దొరికితే బ్లాక్ చేసిన మనమే దాన్ని అన్బ్లాక్ కూడా చేసుకోవచ్చు. మనము ఈ CIR వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత కింద గ్రీన్ కలర్లో అన్బ్లాక్ ఫౌండ్ మొబైల్ ఉంటుంది. సో దీన్ని ప్రెస్ చేయగానే మన పాత ఏదైతే బ్లాక్ చేసినప్పుడు రిక్వెస్ట్ ID అలాగే మొబైల్ నెంబరు తర్వాత అన్బ్లాకింగ్ రీజను. సో ఇక్కడ మనము ఫౌండ్ బై సెల్ఫ్, బ్లాక్డ్ బై మిస్టేక్, రికవర్ బై పోలీసు. సో ఎవరిదైనా సరే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి మొబైల్ నెంబరు మనం ఏదైతే కొత్త మొబైల్ నెంబర్ తీసుకొని ఉన్నామో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ ఆ OTPని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్గా మన ఫోన్ అయితే అన్బ్లాక్ అయిపోతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.